నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ అనేక ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఈ పోటీ పరీక్షకు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సిలబస్ వివరాలు, పరీక్షా విధానం లాంటి ఎన్నో ప్రధాన అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలోని 18,252 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రాఫిక్ అప్రెంటిస్, కమర్షియల్ అప్రెంటిస్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, జూనియర్ టైపిస్ట్, సీనియర్ టైపిస్ట్ లాంటి వివిధ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సమాయత్తమైంది. దీనిలో అభ్యర్థులు దేశంలో వివిధ జోన్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక జోన్కి అప్లై చేసి ఆ జోన్లో ఉన్నటువంటి వివిధ పోస్టులకి వారు అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. ఈ నోటిఫికేషన్ వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2016 జనవరి 1వ తారీఖు నాటికి అభ్యర్థులు 18 నుండి 32 సంవత్సరాల లోపు వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ నోటిఫికేషన్కి అర్హులు. ఇది జనరల్ కేటగిరీ సంబంధించిన వారికి సంబంధించిన విషయాలు. ఇక ఓబీసీ కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి 3 సంవత్సరాల మినహాయింపు ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల మినహాయింపు ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జనరల్ కేటగిరీ వారైనట్లయితే కనుక వారికి 10 సంవత్సరాల మినహాయింపు. ఆ తర్వాత ఓబీసీ సంబంధించి ఓబీసీ ఫిజికల్ కేటగిరీ అభ్యర్థులకు 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ కేటగిరీస్ అభ్యర్థులకి మరొక 15 సంవత్సరాలు ఈ వయో పరిమితిలో సడలింపులు అనేవి ఇవ్వటం జరిగింది. అలాగే 2016 జనవరి 1వ తారీఖు నాటికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అంటే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి కోర్సు కంప్లీట్ చేసి ఆ తర్వాత కనీసం 3 సంవత్సరాలు ఉండేటటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎంపిక ప్రక్రియలోకి వెళ్ళినట్లయితే కనుక అభ్యర్థులు మొదటిగా రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ ఆన్లైన్ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 మాధ్యమాల్లో ఉంటుంది. రాష్ట్ర భాష తెలుగు కాబట్టి ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు మాధ్యమంలో కూడా ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష మొదలు పెట్టే ముందు అభ్యర్థులు ఈ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ పరీక్ష మొత్తం కూడా అదే లాంగ్వేజ్లో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆన్లైన్ రాత పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలకి 90 నిమిషాల టైం కేటాయించారు. ఈ 100 ప్రశ్నల్లో జనరల్ ఇంటెలిజెన్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్లో హై లెవెల్ రీజనింగ్కి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్, ఇన్పుట్ అవుట్పుట్, సిలాయిజం మొదలైనటువంటి ప్రశ్నలతో పాటు సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్ ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనితో పాటు జనరల్ ఇంటెలిజెన్స్లో నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయి. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే బొమ్మల మీద ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అంటే పజిల్ టెస్ట్, తర్వాత ఒక బొమ్మ ఇచ్చి దాన్ని మిర్రర్లో అద్దంలో చూసినట్లయితే ఎలా కనపడుతుంది, లేదా వాటర్లో చూసినట్లయితే ఎలా కనపడుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్లో నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి అనాలజీ, సిరీస్ ప్రశ్నలతో పాటు ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి అర్థమెటిక్ విషయాలు అనేవి వ్యాపార గణితానికి సంబంధించిన ప్రశ్నలు. 8, 9, 10 తరగతుల్లో అభ్యర్థులు అందరూ చదువుకున్నవే కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అనే ఆ విషయం అనేది ఇక్కడ సంబంధించిన విషయం కాదు. ప్రతి అభ్యర్థి వారు 8, 9, 10 తరగతుల్లో చదువుకున్న అంశాలు ఉంటాయి. పర్సంటేజెస్, యావరేజెస్, రేషియో, వడ్డీ ప్రశ్నలు అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, తర్వాత పార్ట్నర్షిప్, ఇట్లాంటి సంబంధించినటువంటి వ్యాపార గణిత అభ్యాసాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించాలి. దీంతోపాటు డేటా అనాలిసిస్కి సంబంధించి 5 మోడల్స్ ఉంటాయి. దీనిలో వెన్ డయాగ్రామ్స్, పై చార్ట్, బార్ చార్ట్, టేబుల్స్, గ్రాఫ్స్, ఈ 5 మోడల్స్ కనుక అభ్యర్థులు
ప్రిపేర్ అయినట్లయితే కనుక డేటా అనాలిసిస్కి సంబంధించి వచ్చే ప్రశ్నలు అన్నీ కూడా పూర్తిగా చేయగలరు. అలాగే జనరల్ సైన్స్లో జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ ఇలా 2 విభాగాలు ఉంటాయి. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఈ 4 అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వర్ధమాన అంశాలు అడిగే అవకాశం ఉంది. అంటే ఉపగ్రహ ప్రయోగాలు, వ్యాక్సిన్లు, తర్వాత దేశాలు, వాటి రాజధానులు, వాటి ప్రధానమంత్రులు, వాటి రాష్ట్రపతుల వివరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎగ్జామ్ డేట్కి సంబంధించి 4 నెలలు ముందు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మంచి గ్రిప్ ఉండాల్సిన అవకాశం ఉంది. సీనియర్ టైపిస్ట్, జూనియర్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్ పోస్టులకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు 2వ అంచెలో టైపింగ్ టెస్ట్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. టైపింగ్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి మార్కులు కేటాయించలేదు, కానీ అభ్యర్థులు ఈ టెస్ట్ని పాస్ అయి ఉండాలి. అంటే 1 నిమిషం టైంలో ఇంగ్లీష్ 30 పదాలు లేదా హిందీ 25 పదాలు తప్పులు లేకుండా టైప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు సైకోమెట్రీ టెస్ట్, దీన్నే యాప్టిట్యూడ్ టెస్ట్ అని కూడా అంటారు, ఈ పరీక్షను ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించి ఈ 2వ అంచెలో జరిగే సైకోమెట్రీ టెస్ట్కి మార్కులు కేటాయించారు. అయితే అభ్యర్థుల మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్ రాత పరీక్షలో వచ్చిన వాటిల్లో 70% మార్కులు, 2వ అంచెలో జరిగినటువంటి సైకోమెట్రీ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 30% మార్కులు కలిపి అభ్యర్థుల మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. అన్ని పోస్టులకి సంబంధించి ఆఖరిగా 3వ అంచెలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అభ్యర్థులు వారి 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఏవైనా సరే వారు వయోపరిమితికి సంబంధించినటువంటివి కానీ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటివి కానీ అప్లై చేసినట్లయితే కనుక ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు 100 రూపాయలని ఆన్లైన్ విధానంలో కట్టాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు లేదా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నాపత్రాలను కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే 2016 సంవత్సరంలో ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడతారని ఆశిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలి అనుకునేవారు, కాలేజీకి వెళ్లలేని వారు దూర విద్య ద్వారా అనేక కోర్సులు నేర్చుకుని ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు చేరుకోవచ్చు. డిగ్రీ, పీజీ, పలు డిప్లొమా కోర్సులను ఇగ్నో అందిస్తోంది. ఇలాంటి వారి కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు వివరాలు మలుపులో తెలుసుకుందాం. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయము భారత ప్రభుత్వం చేత 1985 సంవత్సరంలో స్థాపించబడ్డది. ఇది ప్రపంచంలోని 37 దేశాల్లో తన యొక్క విద్యా కోర్సులను విద్యావ్యాప్తిని చేస్తున్నది. మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో తన యొక్క 67 ప్రాంతీయ కేంద్రాల ద్వారా సుమారుగా 228 ప్రోగ్రామ్స్ను దూర విద్య ద్వారా అభ్యసింపజేస్తున్నది. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నో అప్పర్ ఏజ్ లిమిట్, తర్వాత ఏ విద్యా అర్హత లేకున్నా కానీ కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయి ఉంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ ప్రిపరేటరీ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏ కోర్సునైనా అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు డిగ్రీ ఎలిజిబిలిటీగా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ గుర్తించబడుతుంది. ఈ విశ్వవిద్యాలయంలో సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది. ఒకటి జనవరి సైకిల్ అంటారు, రెండోది జూలై సైకిల్ అంటారు. 6 months కోర్సు, 6 months కోర్సు. తర్వాత ఇందులో ఉన్నట్టు ఫీజు కూడా చాలా లెటెస్సే సర్టిఫికేట్ ప్రోగ్రామ్కు 1500, డిప్లొమా ప్రోగ్రామ్కు ఒక 3000, అలాగా చాలా రీజనబుల్ రేట్స్ తోటి యొక్క ఫీజు కూడా చేయటం జరిగింది. ముఖ్యంగా మేము ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫర్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఈ సర్టిఫికేట్ ప్రోగ్రాము, డిప్లొమా ప్రోగ్రాము, పీజీ డిప్లొమా ప్రోగ్రాము, పీజీ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రాము, యూజీ ప్రోగ్రాము మరియు పీజీ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సంవత్సరం మొత్తంలో 2 సార్లు చేయబడుతుంది. ఆన్లైన్ ద్వారా
మీరు అన్ని ప్రోగ్రామ్స్ను దాదాపు మెరిట్ బేస్డ్ కాకుండా మిగతా అన్ని ప్రోగ్రామ్స్ను మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని ద్వారానే మీకు ఇన్స్టెంట్గా కన్ఫర్మేషన్ వస్తుంది అడ్మిషన్ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి. తర్వాత మేము దాన్ని వెరిఫై చేసి దాన్ని మేము ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ కావాలంటే భారతదేశం మొత్తంలో ఏ రీజనల్ సెంటర్లో అంటే 67 రీజనల్ సెంటర్లో ఈ అప్లికేషన్ ఫామ్స్ దొరుకుతున్నాయి. ఇవి కేవలము ₹200 అప్లికేషన్స్ ప్లస్ ప్రాస్పెక్టస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో మీరు మినిమం మీకు కావాల్సిన ఎక్స్పీరియన్సు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జత చేసి అప్లై చేస్తే మీకు అడ్మిషన్ కన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే మీకు మెయిల్ ద్వారా, SMS ద్వారా మీకు ఒక స్టడీ సెంటర్కు అలాట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఆ స్టడీ సెంటర్కి వెళ్తే మీకు కావాల్సినటువంటి యొక్క కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ నిశ్చయం జరుగుతుంది. అయితే మీరు అది కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కంపల్సరీ అని అవసరం లేదు. అది మీ యొక్క అది వీకెండ్స్లో ఉంటుంది, హాలిడేస్లో, సండేస్లో, సాటర్డేస్లో ఉంటుంది. అది ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళవచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీ నామినల్గా 300-400 ఉంటుంది. కట్టిన తర్వాత ఎగ్జాము మీ యొక్క స్టడీ సెంటర్లోనే ఎక్కడైతే ఐడెంటిఫై చేశామో అక్కడ రాసి మీరు ఎగ్జామినేషన్స్ ఉత్తీర్ణం కాదు. అయితే ముఖ్యంగా ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ప్రోగ్రామ్స్ బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ. కానీ కొన్ని కోర్సెస్ మినిమం క్వాలిఫికేషన్ 10th గాను, మినిమం క్వాలిఫికేషన్ 8th గాను కూడా చేయడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి కోర్స్ మెటీరియల్ ఈ యొక్క సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. ఈ మెటీరియల్ చదువుతుంటే మనకు మనమే చెప్పుకున్నట్టు, మనకు మనమే క్వశ్చన్ చేసుకున్నట్లు, మనకు మనమే అర్థం చేసుకునే విధంగా సెల్ఫ్ స్పీకింగ్ స్టైల్లో రాయటం జరిగింది. విద్యార్థులు ముఖ్యంగా ప్రత్యక్షంగా మా రీజనల్ సెంటర్కు రావాల్సిన అవసరం లేదు. వారి యొక్క పనులన్నీ పక్కన పెట్టి మేము వారికి మా యొక్క ల్యాండ్లైన్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు అడ్మిషన్స్ అవుతున్నవి. ఈ యొక్క జనవరి 2016 సైకిల్గా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అందరూ గమనించి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అడ్మిషన్స్ తీసుకొని మీ యొక్క కెరీర్ను, మీ యొక్క ఫ్యూచర్ను, మీ యొక్క కెరీర్ పర్స్పెక్టివ్స్ను అప్గ్రేడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేడు విద్యార్థులు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలించాలంటే ఆంగ్లంపై పట్టు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఉద్యోగ పోటీ పరీక్షల్లో అన్నింటిలో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు. ఆంగ్ల భాషపై అవగాహన ఉన్న పరీక్షల దృక్కోణంలో కొన్ని మెళకువలను తెలుసుకుంటే మంచిది. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే చాలామంది ఔత్సాహికులు వారికి వొకాబులరీ లేదా పదజాలం కావలసినంత లేదని ఎంతో నిట్టూరుస్తుంటారు. నిజమే, భాష నేర్చుకోవడంలో వొకాబులరీ పాత్ర ఎంతో ఉన్నా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సందర్భాన్ని బట్టి ఓ పదానికి అర్థం తెలియకున్న వాక్యంలో ఆ పదాన్ని ఎలా వాడారో చూసి కూడా ఊహించుకోవచ్చు. ఉదాహరణకి, నాకు చీకటంటే భయం, ఒంటరితనం అన్న భయం. ఒకరోజు సాయంత్రం 6 గంటలకి నేను మా పక్క ఊరికి వెళ్ళాలి. దీన్ని నేను ఇంగ్లీష్లో చెబుతాను చూడండి. ఐ వాజ్ అలోన్, ఐ ఆమ్ అఫ్రేడ్ ఆఫ్ డార్క్నెస్. వన్ డే ఇట్ వాజ్ ఈవినింగ్ 6 o'clock and I had to go to next village. And there is a thick forest between the two villages. I was walking and walking. There was a big tree, a banyan tree. When I went under the tree, something with a thudding sound fell on my shoulders. Then I was terribly jarred. JARRED. I was terribly jarred. ఇక్కడ జార్డ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీకు తెలియదు ఈ పదం. ఐ వాజ్ టెరిబ్లీ జార్డ్. కరెక్ట్, మీరు చక్కగా ఊహించారు. భయపడటమో, షేక్ కావటమో, లేదా చాలా బెంబేలెత్తిపోవటమో అందరూ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీకు జార్ అన్న పదం తెలియకున్నా ఇప్పటికిప్పుడు నేను కనిపెట్టిన పదం అది మీకు నిఘంటువులో దొరకదు. కానీ చూసారా, సందర్భాన్ని బట్టి చక్కగా గుర్తుపట్టారు. అలా ఒక పదానికి అర్థం తెలియకపోయినా సందర్భాన్ని బట్టి ఊహించవచ్చు. ముందు వాక్యం వెనక వాక్యాన్ని చదవాలి. అదే మీకు ఎక్కడైనా షాప్లోకి వెళ్ళి ఆ పదాలు తెలియకపోయినా ఐ వాంట్ దిస్ 2 kilograms, ఐ వాంట్ దట్ 10 kilograms అంటే ప్రతిదానికి కంగారు పడక్కర్లే, వొకాబులరీ అవసరమే. ఇలా మీరు వొకాబులరీ డెవలప్ చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు, ఆంగ్ల భాష ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఆంగ్ల భాషా విశేషాలు తెలుసుకుందాం. ఆంగ్లంలో ఫలానా వస్తువు రవిది అనాలంటే ఇట్ ఈజ్ రవీస్ అంటాం. ఆ పుస్తకం రవిది అనాలంటే
దట్ బుక్ ఈజ్ రవీస్ అంటాం. మనుషుల పేర్లు వాడుతూ ఫలానా వస్తువు రవిది, రాజుది, వీణది ఇలా చెప్పాలంటే వారి పేరు రాసి అపాస్ట్రఫీ ఎస్ రాయాలి. ఉదాహరణకి రవీస్, రాజూస్, రాణీస్ ఇలా. ఈ సంభాషణ చూద్దాం. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ అ బుక్. ఇట్ ఈస్ అ బుక్. హూస్ బుక్ ఈజ్ ఇట్? హూస్ బుక్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ రవీస్. ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రవీస్? ఈజ్ ఇట్ రవీస్? ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఎస్ ఇట్ ఈస్ రవీస్. ఈజ్ ఇట్ రాజూస్? ఈజ్ ఇట్ రాజూస్? No, it is not. No, it is not. No, it is not Raju's. No, it is not Raju's. Is it Venus? Is it Venus? No, it is not. No, it is not. No, it is not Venus. No, it is not Venus. Whose is it? Whose is it? It is Ravi's. It is Ravi's. Isn't it Ravi's? Isn't it Ravi's? Yes, it is Ravi's. Yes, it is Ravi's. ఇంగ్లీష్లో ఈజ్ ద బుక్ రవీస్ అంటే ఎస్ ద బుక్ ఈజ్ రవీస్ అనొచ్చు, లేదా ఎస్ ఇట్ ఈజ్ రవీస్ అనొచ్చు. వాట్ ఈజ్ రవీస్ అంటే ద బుక్ ఈజ్ రవీస్ అనొచ్చు, లేదా ఇట్ ఈజ్ రవీస్ అనొచ్చు. సంభాషణ చూశారుగా. ఇదే సంభాషణకి అవే జవాబులు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. కేవలం జవాబులే చెప్పండి. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అ బుక్. Whose book is it? It is Ravi's. Is it Ravi's? Yes, it is Ravi's. Is it Raju's? No, it is not Raju's. Is it Venus? No, it is not Venus. Whose is it? It is Ravi's. Isn't it Ravi's? Yes, it is Ravi's. గో అనే క్రియకు మిగతా టెన్స్ స్వరూపాలు వెంట్, గాన్ అని అందరికీ తెలుసు. అలాగే సింగ్ అనే క్రియకు సింగ్, సాంగ్, సంగ్ అని తెలుసు. అదే ఆస్క్ అనే క్రియను తీసుకుంటే ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్ అని వాడతాం. చాలా క్రియలు ఈడి తీసుకోవటం వల్ల ఆ పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడుతున్నాయి. అంటే అవసరమైతే ఇంకో 50 ఏళ్ల తర్వాత ఈ సింగ్ అనేటటువంటి క్రియ సింగ్డ్ కావచ్చు, అలా ఉంది టెండెన్సీ. గో కాస్త గోడ్ కావచ్చు, ఆ టెండెన్సీ అలా ఉంది. అయితే ఒకప్పుడు డేర్ అనేటటువంటి క్రియకు పాస్ట్ వర్బు ఏం వాడేవారో తెలుసా? DURST, డస్ట్, డేర్, డస్ట్, డస్ట్ అని వాడేవాళ్ళు. ఇప్పుడు మనం దాన్ని డేర్డ్ అంటున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నటువంటి అంశం. డేర్, డస్ట్, డస్ట్. రాను రాను ఈడితో వాడటం అనేది మామూలే. ఇది ఒకప్పటి మాట. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 59. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి తేదీ జనవరి 12. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 100. అర్హత సంబంధిత డిగ్రీ, అనుభవం. చివరి తేదీ జనవరి 21. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు 38. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. చివరి తేదీ జనవరి 20. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ పోస్టులు 10. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి తేదీ జనవరి 11. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దూర విద్యా విధానంలో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ. చివరి తేదీ జనవరి 31. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మై మెయిల్ ఐడికి పంపించండి. మై మెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.